హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు దేవిశ్రీ ఛానల్. ఈరోజు మనం ఆలు మెంతి కూర ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. దానికోసం కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్: హాఫ్ కేజీ ఆలు, వాటిని శుభ్రంగా కడిగి ఒక్కోదాన్ని 2 ముక్కలుగా చేసుకొని కాస్త ఉప్పు వేసి ఉడికించుకోవాలి. ఉడికించినటువంటి ఆలు పొట్టు తీసి ముక్కలుగా కట్ చేసుకోవాలండి. నెక్స్ట్ 2 కట్టల మెంతి కూర, వాటిని కూడా శుభ్రంగా కడిగి కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసి తాలింపు గింజలు కూడా వేసుకొని, ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డ అండ్ పచ్చిమిరపకాయలు ఒక 4 సన్నగా కట్ చేసి వేడైనటువంటి ఆయిల్లో వేసి కరివేపాకు కూడా వేసుకొని కాస్త మగ్గేంత వరకు మూత పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక స్పూన్ పసుపు, ఒక స్పూన్ ఉప్పు కూడా వేసుకొని మిక్స్ అయ్యేంత వరకు కలుపుకొని, నెక్స్ట్ మనం కట్ చేసుకొని పెట్టుకున్నటువంటి మెంతి కూర కూడా వేసుకొని దాన్ని మిక్స్ అయ్యేంత వరకు ఉంచి కాస్త మగ్గేంత వరకు, అంటే వాటర్ అంతా కాస్త వెళ్ళిపోవాలండి. నెక్స్ట్ టమాటాలు ఒక 2 కట్ చేసుకొని సన్న ముక్కలు, అవి కూడా యాడ్ చేసుకోవాలి. మగ్గిపోయిన తర్వాత ఆలు కూడా మిక్స్ చేసుకొని, ఇందులో మనం ఒక స్పూన్ కారం, ఒక స్పూన్ ధనియాల పౌడరు, ఒక స్పూన్ ఉప్పు కూడా వేసుకోవాలి కాస్త. ఎందుకంటే ఇవాళ మనం ఫస్ట్ కొంచెం ఒక హాఫ్ స్పూన్ అంతా వేసాము. అవి 2 అన్నీ మిక్స్ అయిన తర్వాత కాస్త వేడైన తర్వాత ఇందులో నేను వాటర్ కూడా యాడ్ చేశానండి. ఎందుకంటే ఫ్రై అంత హెల్త్కి మంచిది కాదు. నేను చపాతీలోకి చేస్తున్నాను ఈ కర్రీ, సో వాటర్ ఉంటే బాగుంటుంది అని చెప్పి ఇందులో కొద్దిగా గరం మసాలా అండ్ ఇంకొంచెం వాటర్ కూడా యాడ్ చేసి తర్వాత మూత పెట్టుకొని కాస్త మగ్గిన తర్వాత, ఈ కర్రీ మనకి చాలా హెల్దీ అండి. మనకి మెంతి కూరలో ఐరన్ అండ్ ఫైబర్ ఉంటుంది. అండ్ మనకి ఆలులో పొటాషియం ఉంటుందండి. ఇవి బ్యాలెన్స్ అవుతుంది, ఈ ఐరన్, పొటాషియం ఇవన్నీ కూడా. ఇది చపాతీలోకి చాలా బాగుంటుంది కర్రీ, నెయ్యి వేసిన చపాతీలోకి. సో థ్యాంక్ యూ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.